ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే మన సూసు అమ్మి కొన్ని లక్షలు సంపాదించవచ్చు. ఎక్కువ ఆవేశానందం పొందకండి, మంది కాదు ఈ దుప్పుల్ది. ముందే చెప్పాలిగా, నేను వెళ్ళి బాటిల్ తెచ్చేసుకున్నాను. అయితే ఎలా దీన్ని కొనుక్కొని ఎవడన్నా ఏం చేసుకుంటాడు అని మీకు డౌట్ ఉండొచ్చు. యుఎస్ లో పెన్సిల్వేనియాలో దీని యూరిన్ బ్లాక్ మార్కెట్ లో చాలా వాల్యుబుల్. శాంటా అంకుల్ దీని మీదగా చక్కర్లు కొట్టేది పవిత్రమైందని చెప్పి జనాలు నెత్తి మీద జల్లుకుంటావేమో. చేచి అలాంటిదేం లేదు. ఇక్కడ చాలా మంది డబ్బున్న వాళ్ళకి వీటిని వేటాడడం అంటే చాలా ఇష్టం అంట. కానీ వీటిని పట్టుకోవడం నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఇవి మనలాగా లాక్డౌన్ లో పొట్టలు పెంచుకొని కూర్చొని ఉండవు కదా. చిన్న డౌట్ వచ్చినా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి. అందుకే వీటిని పట్టుకోవడం చాలా కష్టం. సో అక్కడ కొంతమంది జనాలు వీటిని పెంచుతూ వాటి యూరిన్ ని అక్కడ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని పెంచడం దాకా ఓకే, కానీ అదేమన్నా పేడ కింద పడగానే క్యాచ్ పట్టుకుంటావు అనుకోవడానికి. అసలు దాన్ని ఎలా పట్టుకుంటారు అంటే ఇంకా ఇలాంటి అంతర్గత సమాచారాలు చిక్కలేదు. చిక్కాక అది ఎలాగో చెప్తాను. వీళ్ళు దీన్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ దాన్ని డిస్టిల్ చేసి లాస్ట్ కు వీటితో సెంటు డబ్బాలు తయారు చేస్తారు. వీళ్ళు వీటిని వేటాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెపన్స్ మీద, వాళ్ళ బాడీ మీద, అలాగే ఆ చుట్టుపక్కల ప్లేసుల్లో ఈ సెంటును కొడతారు. ఈ సెంటు వాటికి నచ్చే విధంగా ఉంటుంది. అంతే, అక్కడ మనుషులు ఉన్నట్టు వాటికి తెలియని కూడా తెలియదు. ఈ సెంటు వాసనని పీల్చుకుంటూ అలా అక్కడికి వచ్చేస్తాయి. పోల్స్ అనాలిసిస్ ని బట్టి దీని సుసుకి మార్కెట్ సంవత్సరానికి 130 కోట్లకు పైగానే ఉంటుందంట. పాపం అవి సుస్సు పోయడం కూడా తప్పైపోయింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇలాంటి వింత ఫ్యాక్ట్స్ ని ఇంకొన్ని అద్భుతమైన సంఘటనల్ని చూడబోతున్నాం. కాకపోతే వీడియోలోకి మునిపోయే ముందు వీడియోతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కనుక ఓట్టేయండి. మీకు మన ఛానల్ ఎందుకంటే మంచి వీడియోస్ చాలా కనిపిస్తాయి. ప్లీజ్ చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం హిస్టరీలోకి వెళ్దాం. నెపోలియన్ బోండాపార్టే. ఇతను నీకు తెలుసా? ఇతను ఎందుకు తెలీదు? భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతగానో ఆరాటపడ్డాడు. ఆహా, ఇంకా ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు అంతా ట్రాక్టర్ కి ఎక్కించింది ఈడే. ఇతను ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక కింగ్. అదే ఫ్రాన్స్ లో ఉండి ఇండియా స్వాతంత్రం కోసం ఆరాటపడ్డాడు. ఈ ఫోటోలోని ఈ నెపోలియన్ ని చూడండి. ఎందుకు ఈ ఫోటోలో చెయ్యి ఈ విధంగా లోపలికి పెట్టుకొని ఉన్నాడు? మేబీ లోపల గజ్జొచ్చి గోక్కుంటున్నాడేమో. కాదు, డ్రెస్ మీద పప్పు చేయబడి ఉంటుంది, అందుకే చెయ్యి అడ్డం పెట్టాడు. కాదు, ఇప్పుడే గుర్తొచ్చింది. పాపం ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఉప్పు అంతా ట్రాక్టర్ కి ఎక్కించే టైంలో. నిజానికి ఇది ఒక స్టైల్. 1700 టైంలో చాలా మంది కింగ్స్ ఇంకా అమెరికన్స్ ఫాలో అయిన స్టైల్ ఇది. పెద్ద పెద్ద కింగ్స్ అంతా ఫొటోస్ దిగేటప్పుడు ఇలాంటి పోజులే పెట్టేవాళ్ళంట. ఎందుకంటే ఆ పోజు వాళ్ళ టైంలో చాలా స్టైల్ గా ఉండేవాళ్ళని, అలాగే చాలా గొప్ప వాళ్ళని చూపిస్తుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. నెపోలియన్ కూడా ఒక గొప్ప కింగే, నేను కూడా ఒక గొప్పోడిని అని ఫోటోల్లో చూపించుకోవాలి కదా. అందుకే ఈ విధంగా ఆ ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చాడు. ఆ టైంలో ప్యాంట్లకు జిప్పులు లేవు కదా. లేవు. అయితే మంచిది, లేకపోతే ఆ చెయ్యి ఇంకెక్కడో పెట్టి ఇంకో కొత్త ట్రెండ్ తీసుకొచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం ఏంటంటే వీటిని మనం చూడటమే కాదు, వీటి నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చు. క్రికెట్ నుంచే కాదు, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, వీటి నుంచి కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఈ మ్యాచెస్ లో మన బెస్ట్ టీమ్ ని 1x బెట్ లో సెలెక్ట్ చేసి పెట్టుకుంటే జెన్యూన్ గా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఈ 1x బెట్ లో ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా టీమ్ సెలెక్ట్ చేయాలి, వీటి మీద యూట్యూబ్ లో మనకి చాలా వీడియోస్ కనిపిస్తాయి. మన ప్రోమో కోడ్ ALK Facts ని యూజ్ చేశారంటే మీ ఫస్ట్ డిపాజిట్ చేశాక మీకు $100 వస్తుంది. మీ కామెంట్స్ లో యాప్ లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఫస్ట్ డిపాజిట్ చేయగానే మీకు $100 వచ్చేస్తాయి. జాపనీస్ రెస్టారెంట్ బ్యానర్లు. మీకు విషయం తెలుసా? జపాన్ లో దాదాపు చాలా హోటల్స్ ఇలా పెద్ద పెద్ద బోర్డులు పెట్టడం కాకుండా ఈ విధంగా గుడ్డ పీలికలతో చేసిన బ్యానర్స్ ని ఎక్కువగా పెడుతుంటారు. కరెంటు బిల్లు తగ్గించడానికి పెట్టుంటారు. అందులో కొత్త విషయం ఏముంది? కాదు, నిజానికి జపాన్ లోని హోటల్స్ లో ఈ గుడ్డ పీలికలు ఎంత పాతవైతే ఆ హోటల్ అంత గొప్పదని నమ్మేవాళ్ళు. అవునా? మన దగ్గర పాత ప్యాంట్ ఒకటి ఉంది, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చెప్పిచ్చేద్దాం. అక్కడ ఏలాడదీసేది పాత బనీళ్లు, చెడ్డీలు కాదు. వాళ్ళ హోటల్ నేమ్ ఉన్న ఇలాంటి క్లాత్ల్ని అక్కడ ఏలాడదీసి పెడతారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఆ హోటల్లోని ఫుడ్ తిన్నాక ఒకవేళ ఆ హోటల్లోని ఫుడ్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు ఆ హోటల్లో ఉన్న ఆ క్లాత్ ని పట్టుకుంటారు. మూతి తుడుచుకోవడానికే? కాదు. సో ఎక్కువ మంది ఆ క్లాత్ ని పట్టుకుంటూ ఉంటే ఆ క్లాత్ పాతదవుతూ పోతది, లాస్ట్ కి మసిగొడ్డ అయిపోద్ది. కాదు, ఆ క్లాత్ ఎంత పాతదై ఉంటే ఆ రెస్టారెంట్ కూడా అంత పాతదని మీనింగ్. అంటే అక్కడ పాత గుడ్డ పీలికలు ఎక్కువగా ఉన్నాయంటే మనం నాకి తిన్న ప్లేట్ లో అంతకుముందు చాలా మంది నాకి తిన్నారని మీనింగ్, అంతేగా? కాదు, అక్కడ క్లాత్స్ పాతవిగా ఉన్నాయంటే ఆ హోటల్ చాలా పెద్దదని, ఆ ఫుడ్ చాలా బాగుంటుందని మీనింగ్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సంఘటన కేరళలో అయింది. ఈ బస్సు నడిపే వ్యక్తి ఆ బస్సుని రాంగ్ రూట్ లో తీసుకొని వస్తున్నాడు. ఈ స్కూటీ నడుపుతున్న అమ్మాయికి ఈ విషయం అస్సలు నచ్చినట్లేదు. అంతే, ఆ రోడ్డు మీద అడ్డంగా ఆ బస్సుకు అడ్డంగా స్కూటీని అలా పెట్టేసింది. ఆ బస్సు నడిపే వ్యక్తి ఇంకా చేసేదేం లేక నెమ్మదిగా ఆ పక్క నుంచి తీసుకొని వెళ్ళాడు. అసలు ఇంత ధైర్యం ఎలా వస్తుంది? మేబీ తప్పు చేస్తుంది నేను కాదు వాడు అన్న నమ్మకంతోనేమో. ఇంగ్లాండ్ కింగ్స్ ఫ్యామిలీస్, వీళ్ళ వద్ద కోట్లు డబ్బులు ఉంటాయి. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ మీకు తెలుసా, వీళ్ళకి షెల్ ఫుడ్ తినే అనుమతి లేదు. మర్చిపోయి కూడా కల్లో కూడా వాటిని తినకూడదు. అయితే ఎందుకు అలా తినకూడదో తెలుసా? ఈ షెల్ ఫుడ్ ని వండే ముందు నీట్ గా కంప్లీట్ గా కడగకపోయినా, లేదా వండేటప్పుడు పర్ఫెక్ట్ గా వండకపోయినా అది లాస్ట్ కి ఒక పాయిజన్ లా చేంజ్ అయిపోద్ది. అది తిన్న వాళ్ళకి కడుపు అంతా పాడైపోద్ది. అక్కడున్న కింగ్ అవి తినేసి వచ్చి కడుపు పాడయ్యాక ఆ మీటింగ్ లో ఇలాంటి విస్ఫోటనాలు గాని చేస్తే అంత బాగోదు కదా. అందుకనే వాళ్ళు ఇవి తినరు. కాదు, అందుకని కాదు. ఒకవేళ
అవి తిని కడుపు పాడైపోయి మీటింగ్ రాలే అనుకోండి, అతను పిఏ మీటింగ్ పోయి ఏం చెప్తాడు? కింగ్ కి హెల్త్ బాలేదు అందుకే రాలేదు అంటాడా? కాదు, అయ్యగారికి నీళ్ళ విరోచనాలు అయ్యాయి, అతను బాత్రూమ్ లోనే పడుకున్నాడు, ఇంకా రాడు అని చెప్తాడు. అది వినడానికి అంతగా బాగోదు కదా. నీలాంటోడు పిఏ అయితే అలాంటివే చెప్తాడు. ఎండాకాలం వచ్చేసింది, ఎండలు కూడా బాగా వాసిపోతున్నాయి. ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడం ఎవరికైనా ఇష్టమే కదా. అదే ఇంత పెద్ద పెద్ద పుల్ల ఐసులు అయితే నాకు కూడా కావాలి. అదైతే ఓకేనా? అది నాకెందుకు? నాకు నేనుగా నాది నేనే నాక్కుంటాను. అంత పెద్దదే ఇంకోటి కావాలి. నిజానికి అంత పెద్ద తెచ్చి ముందు పెట్టినా మనం నాక్కుంటూ తినలేము. ఎందుకంటే అది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ కాదు, బ్లడ్ ఫ్లేవర్ ఐస్. బయట దేశాల్లోని జూలో ఎండాకాలం వస్తే 40 డిగ్రీస్ ఎండ వచ్చేటప్పటికి వీటిని చల్లబరచడానికి బ్లడ్ తో చేసిన ఐస్ క్యూబుల్ని చేసి వీటికి ఇస్తుంటారు. ఎవడు బ్లడ్ తో చేసింది? భయపడకు, జంతువుల బ్లడ్ తో చేసిందే. వీటికి కూడా వెన్నెల ఐస్ క్రీమ్ ఇవ్వచ్చుగా. అలా అయితే ఆ పులి కూడా అలానే అనుకునేదిగా, వీళ్ళకి కూడా పాపం ఈ బ్లడ్ ఐస్లు ఇవ్వచ్చుగా అని. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ప్లాస్టిక్ తో చేసిన డబ్బు నోట్లను చూసారా? వాటికి ఏం లక్షలున్నాయి. ఆ ఇళ్ల పెంకులాట్లు డబ్బులన్నీ ఎప్పుడు నేనేగా గెలిచేది. ఇలాంటి ప్లాస్టిక్ నోట్లు కాదు, నిజమైన డబ్బులు. వీటిని కెనడా గవర్నమెంట్ తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ నోట్లు ప్లాస్టిక్వి కాబట్టి అంత ఈజీగా చినిగిపోవు. అలాగే నీళ్లు వీటి మీద పడ్డా ఏమీ కావు. బ్యాక్టీరియా కూడా వీటి మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే బ్యాక్టీరియా వీటి లోపల నుంచి వెళ్ళలేదు కాబట్టి. అలాగే పేపర్ మనీ లాగా వీటిని మాటికి చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఉండే అమెజాన్ లోగో ఇలా చేంజ్ అవడం గమనించారా? అంటే నీలాగా మాకు కూడా పని పాట లేదనుకుంటున్నావా? అలాగని కాదు, ఈ విధంగా ఉండే లోగోని కొన్ని డేస్ లోనే ఈ విధంగా చేంజ్ చేసి పడేశారు. ఎందుకో మీకు తెలుసా? దీని వెనక చాలా పెద్ద కుతంత్రమే ఉంది. ఆ విషయం మీకు ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికీ ఆ విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటదిగా. అది అచ్చం హిట్లర్ మీసం లాగే ఉంది కదా. అమెజాన్ ఈ లోగోని చేసినప్పుడు అది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. వీళ్ళు చేసిన ఈ అమెజాన్ లోగో అచ్చం హిట్లర్ మూతిలాగా ఉందంట. ఇంకా మనకి హిట్లర్ ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, ఎంత దయగలిగిన వాడో, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాడో మనకు తెలిసిందే. అమ్మో, ఇంత మంచోడి మొహం మన లోగో మీద ఉండటం మంచిది కాదు అని చెప్పి అమెజాన్ CEO అర్జెంట్ గా మీటింగ్ పెట్టించి ఆ లోగోని చేంజ్ చేయించి పడేశాడు. ఇదే దీని వెనకాలన్న కుతంత్రం. ఇది కుతంత్రం కాదు, మహాసేన రాజతంత్రం. మీ నాయనమ్మ తంత్రం. స్నానం చేయడానికి ముందు మళ్ళీ స్నానం చేయడం. మనం కాదు, భయపడకో. జపాన్ వాళ్ళు, ఈ జపాన్ వాళ్ళు అన్నిట్లో ఏదో ఒకటి కొత్తగా వింతగా ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే స్నానంలో కూడా దాదాపు చాలా మంది జపనీస్ స్నానం చేసే ముందు మళ్ళీ స్నానం చేస్తారంట. వీళ్ళ సంస్కృతిలో ఫస్ట్ టైం స్నానం చేయడం అంటే మామూలుగా మనం చేసే స్నానమే, సబ్బుతో నార్మల్ గా స్నానం చేయడం. సెకండ్ టైం స్నానం చేయడం అంటే జపాన్ వాళ్ళు స్పెషల్ గా చేసిన ఆయిల్స్ ని యూజ్ చేసి వాటిని నీళ్ళల్లో వేసి హాట్ టబ్ లో స్నానం చేయడం. ఈ సెకండ్ టైం స్నానం కనీసం గంటకు పైగా చేస్తారంట. జపాన్ లో దాదాపు చాలా మంది ఇదే విధంగా చేస్తారంట. అందుకనే ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు. ఆ నీటిలో నాని అబ్బాయి మొహానికి అమ్మాయి మొహానికి తేడా లేకుండా పోయింది. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే 2 టైమ్స్ స్నానం చేయండి. ఏంటి? అబ్బాయి అదేం లేదు, జోక్గా అన్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. నచ్చకపోతే వీడియో మీకు అర్థమైనట్లేదు, మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.